సో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. సో ఫ్రెండ్స్, మన జిగ్రాక్ ప్రాజెక్ట్లో మనం ప్రీలోడర్ని బిల్డ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత హోమ్ సెక్షన్ని, ఆ తర్వాత అబౌట్ సెక్షన్ని, ఆ తర్వాత టీమ్ సెక్షన్ని, ఆ తర్వాత స్టేట్మెంట్ సెక్షన్ని బిల్డ్ చేసుకున్నాం. అండ్ లాస్ట్ ట్యూటోరియల్ వరకు మనం ఈ యొక్క సర్వీసెస్ సెక్షన్ని బిల్డ్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ సెక్షన్ కోసం మనం ఒక పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇమేజెస్ని ఎక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చో అది దాని గురించి మనం లాస్ట్ ట్యూటోరియల్లో తెలుసుకోవడం జరిగింది కదా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ సెక్షన్కి వెళ్తే, ఓకే, మనం నెక్స్ట్ సెక్షన్ని రాసుకోవడానికి ముందు మన యొక్క వైర్ ఫ్రేమ్ని ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ హోమ్ సెక్షన్ ఉంది, అండ్ అబౌట్ సెక్షన్, ఆ తర్వాత టీమ్ సెక్షన్, ఆ తర్వాత సర్వీసెస్ సెక్షన్, ఆ తర్వాత ఇక్కడ ఇప్పుడు మన యొక్క వర్క్ సెక్షన్ని మనం బిల్డ్ చేసుకోబోతున్నాం. ఓకే, సో ఇక్కడ ఇది గమనించినట్లయితే, ఇక్కడ చూసినట్లయితే, సో ఇక్కడ వచ్చేసి ఫిల్టరింగ్ ఆప్షన్స్ లాగా వీటిని యూజ్ చేస్తామన్నమాట. ఈ కొన్ని బటన్స్ ఉంటాయి, ఈ బటన్స్ పైన క్లిక్ చేసినప్పుడు ఈ యొక్క పోర్ట్ఫోలియో చేంజ్ అవుతూ ఉండాలి. ఓకే, సో అది ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు ప్రాక్టికల్గా తెలుసుకుందాం. ఓకే, సో దానికోసం ఇప్పుడు మనం ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. మరోసారి చెప్తున్నాను చూడండి, ఇక్కడ ఈ విధంగా ఒక కంటెంట్ బాక్స్ తీసుకొని మనం దాని లోపల ఒక వర్టికల్ టైప్ హెడ్డింగ్ని తీసుకుంటాం. ఆ తర్వాత దాని కింద బటన్స్ రావాలి. సో ఇక్కడ ఒక 8 ఇమేజెస్ అనేవి తీసుకుంటాం అకార్డింగ్ టు అవర్ వైర్ ఫ్రేమ్ కదా. సో మన వర్క్కి సంబంధించినటువంటి 8 ఇమేజెస్ని మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఆల్ అన్నప్పుడు ఈ 8 ఇమేజెస్ కనిపిస్తవి. వెబ్ అన్నప్పుడు ఆ కేటగిరీ వైజ్గా దానికి సంబంధించిన ఇమేజెస్ మాత్రమే కనిపించాలి. ఆ తర్వాత లోగో అండ్ మొబైల్ డెస్క్టాప్ కూడా అదేవిధంగా పనిచేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం మన యొక్క కోడ్ ఎడిటర్ని తీసుకుంటే ఇక్కడ మన యొక్క వర్క్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో లెట్స్ స్టార్ట్. ఓకే, సో ఇక్కడ కాస్త ఎంటీ స్పేస్ అనేది క్రియేట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనం మన యొక్క సర్వీసెస్ సెక్షన్ కింద నేను మన యొక్క నెక్స్ట్ న్యూ సెక్షన్ని స్టార్ట్ చేస్తాను. ఓకే, సో దానికోసం మనం స్నిప్పెట్స్ని యూజ్ చేస్తాం. సో దానికి షార్ట్కట్ కీని, ట్రిగర్ కీని యూజ్ చేస్తూ ZS అనేది టైప్ చేసి మనం ట్యాబ్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు మన యొక్క సెక్షన్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది వర్క్ సెక్షన్ కాబట్టి ఈ విధంగా వర్క్ అనేది రాసుకుంటాను. అండ్ ఇది కాపీ తీసుకొచ్చి ఇక్కడ ఎండింగ్లో రాసేస్తాను. మీడియం టైప్ కంటెంట్ బాక్స్ని యూజ్ చేయబోతున్నాం. సో దానికోసం నేను ఇక్కడ MD రాసేస్తున్నాను. ఓకే, అండ్ ఇక్కడ మనం మెయిన్గా ఇక్కడ మర్చిపోయినాం కదా, సో ఇక్కడ వర్క్ అనేది రాసుకోవచ్చు, లేదా నేను పోర్ట్ఫోలియో అని రాసుకుంటాను జనరల్లీ. ఓకే, లేదా వర్క్ పోర్ట్ఫోలియో అని కూడా రాసుకోవచ్చు మీరు. ఓకే, సో ఈ విధంగా పోర్ట్ఫోలియో అని రాసుకుంటున్నాను. సో పోర్ట్ఫోలియో మీన్స్ మనకు కలెక్షన్ ఆఫ్ పిక్చర్స్ కదా, కలెక్షన్ ఆఫ్ ఇమేజెస్. మీడియం టైప్ కంటెంట్ బాక్స్ని తీసుకున్నాం. సో కంటైనర్ అనేది కరెక్టే. ఇది బూట్స్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్ స్టార్ట్ అయింది. అండ్ దీని లోపల రో అండ్ ఇక్కడ మనం కాలమ్స్ అనేవి తీసుకుంటాం కదా. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనకు వర్టికల్ హెడ్డింగ్ కావాలి కాబట్టి దానికోసం నేను ఒక సపరేట్ కాలమ్ తీసుకుంటున్నాను. అది ఫుల్ రోని ఆక్యుపై చేయాలి కాబట్టి నేను 12 కాలమ్స్ తీసుకున్నాను కదా. సో ఇది మీడియం డివైసెస్ కోసం మనం MD అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇదంతా మనకు తెలుస్తున్న విషయమే. సో వర్టికల్ హెడ్డింగ్ కోసం నేను ట్రిగర్ కీ అయినటువంటి ZVH, ఇప్పుడు మనకు మన యొక్క వర్టికల్ హెడ్డింగ్ అనేది వచ్చేసింది. ఒకసారి లైవ్ ప్రివ్యూని చూస్తే, ఓకే, సో ఇక్కడ మన యొక్క వర్టికల్ హెడ్డింగ్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది కదా. సో ఈ టెక్స్ట్ని ఇప్పుడు మనం ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో హూ వీఆర్కి బదులుగా ఫైండ్ అవర్ వర్క్ లేదా నో అవర్ వర్క్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఆ తర్వాత ఇక్కడ నేనేం చేస్తానంటే మీట్ అవర్ కాకుండా ఓన్లీ అవర్ తీసుకుంటున్నాను. అండ్ స్ట్రాంగ్ లోపల నేను ఈ విధంగా అవర్ తర్వాత లైన్ బ్రేక్ ఇచ్చేసాను. అండ్ ఇక్కడ నేను అమేజింగ్ అని రాసుకుంటున్నాను, అమేజింగ్. ఓకే, స్పేస్ ఇచ్చేసి స్ట్రాంగ్ లోపల వర్క్ అనేది రాసుకుంటున్నాను. అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే ఇక్కడ ఫైండ్ అవర్ వర్క్ అనేది మనకు వర్టికల్ టైప్లో రొటేట్ అయిన టెక్స్ట్. అండ్ ఆ తర్వాత అవర్ అన్న తర్వాత మనకు లైన్ బ్రేక్ తీసుకొని అమేజింగ్ వర్క్ని స్ట్రాంగ్లో తీసేసుకున్నాం. ఓకే, సో మన యొక్క లైవ్ ప్రివ్యూలో మనం గమనించవచ్చు. సో ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం దీనికి ఉన్నటువంటి ఎక్స్ట్రా స్పేసెస్ని తీసేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్.
సో ఈ విధంగా ఉంది. ఇక్కడ రో స్టార్ట్ అయింది అండ్ ఇక్కడ కంటైనర్ కదా. సో కంటైనర్ బయట మనం మరొక సెక్షన్ని రాసుకుందాం. ఓకే, సో కంప్లీట్గా సెక్షన్కి బయట కాదు, ఇదంతా పోర్ట్ఫోలియో సెక్షనే. ఓన్లీ ఈ కంటైనర్కి బయట మాత్రం మనం మరొక సెక్షన్ని తీసుకుందాం. ఓకే, ఆ సెక్షన్ ఎలా ఉండబోతుంది అని అంటే, ఇప్పుడు మనం ఫస్ట్ సెక్షన్ తీసుకోవాలంటే ఏం చేస్తాం, ఈ యొక్క ZS అనేది యూజ్ చేయవచ్చు కదా. సో ఈ విధంగా తీసుకుంటాం కదా. సో దీని లోపల నేను ఏం చేస్తానంటే, ఇక్కడ చూడండి జాగ్రత్తగా గమనించాలి, ఇది చాలా లార్జ్ సెక్షన్ అనమాట. ఓకే, సో ఇక్కడ పోర్ట్ఫోలియో ఐటమ్స్ ర్యాపర్ అని తీసుకుంటాను. ర్యాపర్ అంటే ఒక కవర్ అనుకోండి. మామూలుగా ఒక చాక్లెట్ తీసుకుంటే కనుక మీరు ఆ చాక్లెట్ని కవర్ చేస్తూ ఉండేటువంటి ఆ కవర్ ఏదైతే ఉంటుందో దాన్ని ర్యాపర్ అని పిలుస్తాం. ఓకే, సో దాని లోపల సంథింగ్ ఉంది అని అర్థం అనమాట. ర్యాపర్ అనేది ఒంటరిగా ఉండదు, దానికి వాల్యూ ఉండదు. ఓకే, సో దాన్ని కవర్ చేస్తూ ఉండేటువంటి ఆ కవర్ని ర్యాపర్ అంటాం. దాని లోపల సంథింగ్ ఉంది అనే అర్థం అనమాట. ఓకే, సో అంటే ఈ ర్యాపర్ ఏదైతే ఉంటుందో, సెక్షన్ అనేది ఒక ర్యాపర్ అనుకుంటే మనం ఇప్పుడు, సో ఈ సెక్షన్ అనే ర్యాపర్ లోపల ఇక్కడ రకరకాల ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, సో మనం ప్రాక్టికల్గా చూసినప్పుడు ఈజీగా అర్థమవుతుంది. సో పోర్ట్ఫోలియో ర్యాపర్ అని దీనికి నేను తీసుకోవడం జరిగింది. ఓకే, సో దీని లోపల నాకు ఈ యొక్క కంటెంట్ బాక్స్ ఉంది కదా, ఇది అక్కర్లేదన్నమాట. ఓకే, సో కంటెంట్ బాక్స్ అవసరం లేదు కాబట్టి నేను తీసేస్తున్నాను చూడండి. ఓకే, అంటే ఇప్పుడు నేను సెక్షన్ తీసుకున్నాను, ఆ తర్వాత బూట్స్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్ అనేది దాని లోపల తీసుకోవడం జరిగింది. ఓకే, వైర్ ఫ్రేమ్ని గమనించినట్లయితే ఇక్కడ వర్టికల్ హెడింగ్ ఉంది. ఈ బటన్స్ని మనం తర్వాత తీసుకుందాం, మధ్యలో బటన్స్ తీసుకోవాల్సి ఉంది, పక్కన పెట్టేసేయండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ యొక్క ర్యాపర్ని తీసుకుంటున్నాను. ఓకే, సో ఈ ర్యాపర్ లోపల నాకు ఈ పోర్ట్ఫోలియో ఐటమ్స్ అనేది నేను రాసుకోవడం జరిగింది. ఓకే, పోర్ట్ఫోలియో ఐటమ్స్ అంటే ఇవి అనమాట, ఇక్కడ రాబోయేటువంటి ఇమేజెస్. ఓకే, సో ఆ విధంగా తీసుకోవడం కోసం నేను ఇది తీసుకోవడం జరిగింది. ఈ ర్యాపర్ లోపల నేను బూట్స్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్ని స్టార్ట్ చేశాను, కంటైనర్, రో అండ్ దీని లోపల ఇది. అయితే ఇక్కడ మనకి ఎన్ని ఉండాలి, 4 ఉండాలి. సో 4 ఉండాలంటే 12 లోపల 4 కావాలంటే 12/4 అంటే 3 వస్తుంది కదా. సో అంటే మనం ఒక్కొక్క దానికి మీడియం సైజులో 3 అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో 3 + 3 6, 6 + 3 9, 9 + 3 12, ఆ విధంగా 4 వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ విధంగా తీసుకున్నప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు కావాలంటే ఒకసారి క్యాల్కులేట్ చేసి చూసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ యొక్క కాలమ్స్ని కవర్ చేస్తూ నేను ఒక డివ్ని తీసుకోవాలనుకుంటున్నాను. ఓకే, సో ఎందుకు అని అంటే మనం దీన్ని ఫిల్టర్ చేయడం కోసం ఒక ప్లగిన్ అనేది యూజ్ చేస్తాం. ఒక jQuery ప్లగిన్ని నేను ఈ యొక్క పోర్ట్ఫోలియోని ఫిల్టర్ చేయడం కోసం యూజ్ చేయబోతున్నాను. దాని గురించి నేను కాసేపట్లో చూపిస్తాను మీకు. సో దానికి అనుకూలంగా మనం రాసుకోవాలి కాబట్టి దీన్ని ముందుగానే ఒక డివ్ తోటి కవర్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో నేను ప్రస్తుతానికి దీన్ని Ctrl+X అని చెప్పేసి కట్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ డివ్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. సో ఈ డివ్కి ఒక ఐడిని అసైన్ చేస్తాను. సో గ్రిడ్ అని నేను దీన్ని తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాను, మనం ఇందాక కట్ చేసుకున్నటువంటి కాలం డివ్ని తీసుకున్నాను అనమాట. ఓకే, సో బూట్స్ట్రాప్ కాలం డివ్ ఇది. ఓకే, సో ఈ గ్రిడ్ లోపల మనం తీసుకోవడం జరిగేది. ఓకే, సో దీని లోపల మనం ఏ విధంగా క్రియేట్ చేస్తామనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, సో ఇక్కడ నేను ఒక కామెంట్ రాసేసుకుంటున్నాను, పోర్ట్ఫోలియో ఐటమ్ 1. ఓకే, సో వీటిని మనం కాపీ చేసుకుంటూ ఏం చేస్తాం, మరిన్ని పోర్ట్ఫోలియో ఐటమ్స్ని క్రియేట్ చేసుకుంటాం కదా. ఒక పోర్ట్ఫోలియో ఐటమ్ని మనం క్రియేట్ చేసుకుంటే మళ్ళీ వాటిని డూప్లికేట్ చేసుకోవడం ద్వారా మనం కాస్త కంటెంట్ అనేది చేంజ్ చేసుకొని మనం ఇవి చేసుకోవచ్చు కదా. సో దానికోసం నేను ఇక్కడ చూడండి పోర్ట్ఫోలియో ఐటమ్ 1 అనేది తీసుకున్నాను. COL-MD-3 అనేది బూట్స్ట్రాప్ క్లాస్ మీకు తెలుసు కదా. సో ఇక్కడ నాకు ఒక కస్టమ్ క్లాస్ అనేది కావాలి. సో అదొచ్చేసి నేను ఈ విధంగా రాసుకుంటున్నాను. నెక్స్ట్ ఇమేజెస్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో దానికోసం ఒకసారి మీరు ఇక్కడ చూస్తే కనుక డెస్క్టాప్ పైన ఇక్కడ వర్క్ అనే ఒక ఫోల్డర్ తీసుకున్నాను. దీని లోపల నేను ఈ యొక్క ఇమేజెస్ని తీసుకోవడం జరిగింది. యాక్చువల్లీ ఇవి సేమ్ సైజులో ఉండాల్సిన పని లేదు, కానీ సేమ్ సైజులో ఉన్నప్పుడు మనకు ఎక్కువగా ప్రాబ్లమ్స్ జనరేట్ అయ్యే అవకాశం ఉండదన్నమాట. కాబట్టి నేను 500x500 స్క్వేర్ పిక్సెల్స్ని తీసుకోవడం జరిగింది నేను. అండ్ నేను ఇక్కడ 8 ఇమేజెస్ని తీసుకున్నాను. వాటికి వర్క్ -1, 2, 3 ఈ విధంగా ఒక
ఆ సీక్వెన్స్లో నంబర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓకే, సో వీటిని నేను కాపీ చేసేసుకుంటున్నాను ఇక్కడ నుంచి. సో మన జిగ్రాక్ ఫోల్డర్ని ఓపెన్ చేసేసుకొని దీని లోపల ఇమేజెస్ లోపల నేను ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాను. అది వచ్చేసి వర్క్. ఓకే, సో దీని లోపల నేను ఈ ఫొటోస్ లేదా ఇమేజెస్ని తీసేసుకున్నాను. ఓకే, సో వీటిని ఇప్పుడు నేను ఇక్కడ యూజ్ చేయబోతున్నాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ నాకు ఒక ఇమేజ్ పైన నేను క్లిక్ చేసినప్పుడు ఆ ఇమేజ్ ఓపెన్ అయ్యేలాగా ఉండాలన్నమాట. సో దానికోసం నేను ఈ యొక్క ఏ ఎలిమెంట్ని తీసుకుంటున్నాను. సో దీని లోపల నేనేం చేస్తానంటే ఏదైతే నేను ఇమేజ్ని తీసుకోవాలనుకుంటున్నానో ఆ ఇమేజ్కి సంబంధించినటువంటి లింక్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఐ మీన్ పాత్ని చూపించాల్సి ఉంటుంది. సో ఇమేజెస్ దీని లోపల మనం వర్క్ అండ్ దీని లోపల work-1.jpg అనేటువంటిది నా యొక్క ఇమేజ్ కాబట్టి నేను ఈ విధంగా తీసుకున్నాను. అండ్ దీనికి టైటిల్ మీరు కావాలనుకుంటే రాసుకోవచ్చు, లేదంటే అంత నెసరీ ఏమి కాదు నాకు తెలిసి. ఓకే, డిస్క్రిప్షన్ అని రాస్తాను. సో దీని లోపల నేను ఇమేజ్ అనేది తీసుకుంటాను. సో img ట్యాగ్ని తీసుకున్నాను అండ్ దీని లోపల ఇమేజెస్ అండ్ వర్క్ అండ్ దీని లోపల work1 ఎగ్జాక్ట్గా దేన్ని అయితే మనం లింక్గా చూపిస్తున్నామో అదే తీసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే అదే ఓపెన్ అవ్వాలి కాబట్టి కదా. సో ఇక్కడ నాకు ఆల్టర్నేట్ టెక్స్ట్ వచ్చేసి పోర్ట్ఫోలియో ఐటమ్ అని ఈ విధంగా తీసుకుంటాను. ఓకే, సో ఇక్కడ నాకు ఇమేజ్ అనేది రాసుకున్నాను అండ్ దీనికి నేను క్లాస్ అనేది తీసుకుంటాను, ఎందుకంటే ఇది రెస్పాన్సివ్ ఇమేజ్ అవ్వాలి కాబట్టి నేను img-fluid అని రాసుకుంటాను. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, మనకు ఈ యొక్క ఇమేజ్ని రెస్పాన్సివ్ లాగా తీసుకుంటుంది. ఇది ఒక బూట్ స్ట్రాప్ క్లాస్, మీకు తెలుసు కదా. రైట్, ఇప్పుడు మన యొక్క ప్రివ్యూ చూస్తే ఈ విధంగా వచ్చేసింది. ఓకే, సో నెక్స్ట్ మనం ఇక్కడ ఒక ఇమేజ్కి ఓవర్లే అనేది తీసుకుంటాం అన్నమాట, ఈ మన ఇమేజెస్ అన్నింటికి కూడా. ఓకే, సో దానికోసం నేను ఏం చేస్తున్నాను, ఈ యొక్క ఏ ఎలిమెంట్ లోపల ఇమేజ్ తీసుకున్నాను దాని కింద ఈ యొక్క ఓవర్లే అనేది రాసుకుంటున్నాను. చూడండి, ఒక డివ్ తీసుకున్నాను అండ్ దీనికి క్లాస్ అనేది తీసుకుంటాను, ఎందుకంటే ఇది జనరల్ క్లాస్, అన్ని పోర్ట్ఫోలియో ఐటమ్స్కి ఇది ఉండాల్సింది కదా. సో కాబట్టి నేను portfolio-item-overlay అని రాసుకున్నాను. ఓకే, సో దీని లోపల నేను ఏం చేస్తానంటే మరొక డివ్ అనేది తీసుకుంటాను అండ్ దీనికి క్లాస్ వచ్చేసి నేను డీటెయిల్స్ అని తీసుకుంటాను అంతే. సో ఈ పోర్ట్ఫోలియోకి సంబంధించినటువంటి డీటెయిల్స్, లేదా మీరు ఈ విధంగా కూడా తీసుకోవచ్చు, పోర్ట్ఫోలియో ఐటమ్ డీటెయిల్స్. ఓకే, సో portfolio-item-details. ఓకే, సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి నేను తీసుకుంటాను. ఇక్కడ చూడండి ఒక్కసారి. సో దానికోసం నాకు ఒక కామెంట్ అవసరం కాబట్టి నేను దీన్ని తీసుకుంటున్నాను, ఐటమ్ హెడర్ అని రాసుకోవచ్చు. ఓకే, సో దాని కింద నాకు ఈ యొక్క స్ట్రిప్స్ అనేవి కావాలి. స్ట్రిప్స్ అంటే 2 గీతలు అండి, అంతే, ఏం లేదు. సో నెక్స్ట్ ఐటమ్ డిస్క్రిప్షన్ ఈ విధంగా తీసుకున్నాను, కామెంట్స్ మాత్రం తీసుకున్నాను, దాని కింద ఇప్పుడు రాసుకుంటాను. ఓకే, సో ఇక్కడ నాకు ఈ యొక్క ఇమేజ్కి సంబంధించినటువంటి దీనిపైకి తీసుకెళ్తే నాకు ఈ విధంగా కనిపిస్తుంది ప్రివ్యూ కదా. సో బ్రాకెట్స్లో మనకు ఈ ఫెసిలిటీ ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎలిమెంట్స్ అనేవి రాసుకుందాం. ఐటమ్ హెడర్ కాబట్టి నేను ఈ యొక్క హెడ్డింగ్ అనేది రాసుకుంటున్నాను, లోగో అంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ స్ట్రిప్స్కి మనం జస్ట్ స్పాన్ అనేది తీసుకొని వదిలేస్తాం. ఓకే, మిగిలిన వర్క్ అంతా కూడా సిఎస్ఎస్లో చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ నేను పారాగ్రాఫ్ ట్యాగ్ని తీసుకుంటున్నాను, పి ఎలిమెంట్. సో దీనికి సంబంధించినటువంటి కొంత డిస్క్రిప్షన్ అనేది మనం రాయాల్సి ఉంటుంది, మీరు ఏదైనా రాసుకోవచ్చు ఇక్కడ దానికి రిలవెంట్గా. ఓకే, సో లోగో ఫోటోగ్రఫీకి సంబంధించింది కాబట్టి ఫోటోగ్రఫీ అని రాస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు నాకు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా సెంటర్లో ఉండాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే పోర్ట్ఫోలియో ఐటమ్ డీటెయిల్స్ ఉంది కదా, దీన్ని నేను టెక్స్ట్ -సెంటర్ అని రాయడం ద్వారా ఈ బూట్స్ట్రాప్ క్లాస్ని యూజ్ చేసి నేను వాటిని సెంటర్ చేసేసుకుంటాను. ఈ విధంగా అయిపోతాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకు ఈ విధంగా కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే ఈ యొక్క
వీటిని కాపీ చేసుకోవడం కదా. ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకోవాల్సి ఉంటుంది కదా. సో ఇక్కడ ఎక్స్ట్రా స్పేసెస్ ఏవైనా ఉంటే తీసేసుకోండి. సో చూడండి ఈ విధంగా మనకు పర్ఫెక్ట్గా ఇక్కడ వరకు కాపీ చేసుకోవాల్సి ఉంటుంది కదా. సో నేను ఈ విధంగా తీసుకుంటాను. సో నాకు 8 ఐటమ్స్ అనేవి కావాలి కదా. సో దానికోసం నేను ఈ విధంగా తీసుకుంటాను. ఐటమ్ 2 ఓకే. సో జస్ట్ ఇది నేను సీక్వెన్స్లో ఇచ్చుకున్నాను కాబట్టి నంబర్ అనేది నాకు ఈ విధంగా చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు సీక్వెన్స్లో ఇస్తే మీకు ఈ విధంగా పనిచేస్తుంది ఓకే. సో ఈ విధంగా నేను 8 ఇమేజెస్ని క్రియేట్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ని చూపిస్తాను అండ్ వీటిని అప్డేట్ కూడా చేస్తాను ఓకే. సో ఓకే, ఇక్కడ చూడండి మనం ఈ విధంగా తీసుకోవచ్చు. ఇక్కడ పోర్ట్ఫోలియో ఐటమ్ ఈ టైప్ ఆఫ్ ఇమేజ్ తీసుకున్నాం అండ్ దానికి సంబంధించినటువంటి హెడర్ అండ్ డిస్క్రిప్షన్ రాసుకోవడం జరిగింది ఓకే. సో అన్నీ కూడా చేంజ్ చేయాల్సి ఉంటుందనండి. మీరు డూప్లికేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే. సో ఇక్కడ చూడండి నేను work-2 అనేది తీసుకున్నాను. ఇమేజ్ కూడా మారిపోయింది అండ్ దాని లింక్ లోపల ఈ యొక్క హెచ్ఎఫ్ అనేది ఉంది కదా, అది కూడా మారిపోవాలన్నమాట ఓకే. సో ఎగ్జాక్ట్గా ఈ రెండు సేమ్ ఉండాలండి, లేదంటే వేరే ఇమేజ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది, లేదంటే ఇమేజ్ ఓపెన్ అవ్వకపోవడం జరుగుతుంది. అది ఎలా పనిచేస్తుందో మనం కాసేపట్లో చూద్దాం. సో దానికంటే ముందు నేను ఇవన్నీ కూడా అప్డేట్ చేయడం జరిగింది. చూడండి పోర్ట్ఫోలియో ఐటమ్ 3, పోర్ట్ఫోలియో ఐటమ్ 4, పోర్ట్ఫోలియో ఐటమ్ 5, 6, 7 అండ్ 8 ఐటమ్స్ని నేను తీసుకోవడం జరిగింది. ఒకసారి మన ప్రివ్యూని చూస్తే కనుక ఈ విధంగా వచ్చింది. యా ఓకే, ఇది యాక్చువల్లీ ఈ విధంగా మనకు మన వైర్ ఫ్రేమ్ ప్రకారం రావాలి, కానీ ఈ విధంగా వచ్చేసింది. సో దీనికి కారణం ఏంటంటే మనం ఇక్కడ తీసుకున్నటువంటి ఈ గ్రిడ్ అనేటువంటి డిప్ అండి ఓకే. సో ఒక్కసారి మీరు గమనిస్తే దానికి సంబంధించిన ఎండింగ్ ట్యాగ్ అనేది ఇక్కడ ఉంది ఓకే. సో ఈ కాలమ్స్ అన్నింటినీ కవర్ చేస్తూ మనం ఈ యొక్క గ్రిడ్ అనేటువంటి డివ్ని తీసుకోవడం జరిగింది కదా. సో దీనివల్ల ఈ యొక్క బూట్స్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్ అనేది కాస్త డిస్టర్బ్ అయిపోయింది ఓకే. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఈ రో ఉంది కదా, రోని మనం గ్రిడ్ లాగా మార్చేసుకోవచ్చు. జస్ట్ దాన్ని కవర్ చేస్తూ ఒక ర్యాపర్ అనేది దీనికి అవసరం అంతే తప్పించి మనకు పెద్దగా దీనివల్ల ఉపయోగం ఏం లేదు. అంటే మనం ప్లగిన్ని యూజ్ చేయబోతున్నాం కదా, దానికోసం మనకి ఇది అవసరం వచ్చింది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ గ్రిడ్కి బదులుగా ఓకే, సో ఈ రోని నేను గ్రిడ్ కంటైనర్గా మార్చేస్తున్నాను. లేదా ఐడి కూడా అక్కర్లేదండి, మామూలుగా మనం దీనికి క్లాసే మరొకటి తీసుకోవచ్చు ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ దీని యొక్క ఎండింగ్ ట్యాగ్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి, అంటే ఎలా ఐడెంటిఫై చేస్తాం ఇక్కడ చూడండి, దీనిపైన క్లిక్ చేసి ఉన్నప్పుడు అది కూడా హైలైట్ అవ్వడం జరుగుతుంది మనకు బ్రాకెట్స్ లోపల కదా. సో యా ఇది దాని యొక్క ఎండింగ్ ట్యాగ్ కదా. సో ఎండింగ్ ట్యాగ్తో పాటుగా నేను కాస్త ఎంటీ స్పేస్ని కూడా రిమూవ్ చేస్తున్నాను. చూడండి ఎండింగ్ ట్యాగ్ని మెయిన్గా తీసేస్తున్నాను ఓకే. సో తీసేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఈ యొక్క గ్రిడ్ అనేటువంటి ఐడితో ఉన్నటువంటి ఈ డివ్ని తీసేస్తాను. చూడండి ఇప్పుడు నేను ఏం చేశాను, ఈ యొక్క రోకే ఏం చేశానంటే ఈ యొక్క గ్రిడ్ అనేటువంటి క్లాస్ని కూడా తీసుకున్నాను. ఇది కస్టమ్ క్లాస్ అనుకోండి ఓకే. సో ఇప్పుడు మనం ఓపెన్ చేస్తే కనుక మనకు ఈ విధంగా వర్క్ చేస్తుంది. సో చాలా చక్కగా ఉంది కదా. సో ఇప్పుడు మనం ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. మన యొక్క వైర్ ఫ్రేమ్ ప్రకారంగా మన యొక్క ఇమేజెస్ అన్నీ కూడా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అఫ్కోర్స్ ఇక్కడ కింద ఈ ఓవర్లేకి సంబంధించినటువంటి కంటెంట్ అంతా వస్తుంది కదా. సో ఓవర్లే అనేది ఏం చేస్తుంది, దీన్ని కవర్ చేస్తుంది, అంటే ఇమేజ్ పైనే వస్తుంది కాబట్టి ఈ కంటెంట్ మొత్తం మనం దీని గురించి వరి అవ్వాల్సిన పరేమీ లేదనమాట ఓకే. సో ఎగ్జాక్ట్గా మనం ఇదే విధంగా చూపిస్తాం ఓకే. ఎలాంటి ప్యాడింగ్ అండ్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ స్పేసింగ్ లేకుండా దీన్ని మనం చూపించడం జరుగుతుంది ఓకే. సో ఫ్రెండ్స్, ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.